నమస్తే. నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంలో వరుస కమిటీలతో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా ప్రత్యర్థులపైన చట్టపరంగా చర్యలు తీసుకునేందుకే ముందుకు సాగుతోంది. ఇప్పటికే 2 కమిటీలు విచారణ పూర్తయితే 3వ కమిటీ ఏర్పాటు చేయడం వెనుక ఆసక్తికరమైన రాజకీయ నేపథ్య కథనాలను వినిపిస్తున్నాయి. వాస్తవానికి 2024 సంవత్సరంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీఎల్పీ సమావేశంలో వైసీపీ ప్రభుత్వంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారు, అందులో కూడా గొడ్డు మాంసం, చేప నూనె ఇత్యాది కారకాలు వాడి శ్రీవారి యాత్రికుల మనోభావాలను దెబ్బతీశారు అనేది ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు టీడీపీ సమావేశంలో చెప్పిన మాటతో దేశవ్యాప్తంగా శ్రీవారి భక్తుల్లో కలకలం చెలరేగింది. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ఈ ఘటన నేపథ్యంలో తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో 470/2024 క్రైమ్ నెంబర్ నమోదైంది. ఈ నంబర్ కేసు ఆధారంగా అప్పటికే గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ 4 రోజులు దర్యాప్తు చేసి ప్రాథమిక నివేదిక తయారు చేసింది. ఈ కమిటీ దర్యాప్తు పూర్తయ్యే లోపలే బీజేపీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ సారథ్యంలోని సిట్ అధికారులు సుమారు 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత 2026 జనవరి 23వ తేదీ నెల్లూరు ఏసీబీ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇందులో 12 మంది టీటీడీ ఉద్యోగులు, అధికారులతో పాటు టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన పాల కర్మాగారాల పరిశ్రమల ప్రతినిధులు కూడా, అంటే మొత్తం 36 మంది నిందితులుగా చేర్చారు. అయితే ఇందులో మనీ ల్యాండరింగ్కు సంబంధించి టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, పిహెచ్ అప్పన్న పేరు ప్రస్తావన లేకపోవడం, మనీ ల్యాండరింగ్ సంబంధించిన వ్యవహారాలు లేని స్థితిలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసి వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, ఆయన సారథ్యంలోని కమిటీ, ఆ తర్వాత టీటీడీ చైర్మన్గా చివరి దశలో బాధ్యతలు చేపట్టిన భూమన కరుణాకర్ రెడ్డిని నిందితుడిగా చేర్చాలనేది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే సిబిఐ సారథ్యంలోని సిట్ ఏర్పాటు చేసిన కమిటీ ఈ పేర్లను పూర్తి స్థాయిలో నిందితుల చేర్చకపోవడం వెనుక అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ సారథ్యంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 45 రోజులు గడువు లోపలే ఆయన నివేదిక కూడా సమర్పించారు. కానీ ఇందులో కూడా మనీ ల్యాండరింగ్కి సంబంధించి ప్రధాన నిందితులు ఎవరైనా తేల్చకపోవడం పైన అసంతృప్తికి లోనైన రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో సమగ్రంగా దర్యాప్తు చేసి నిందితులను చట్టబద్ధంగా కోర్టు ముందు నిలబడడానికి అవసరమైన ఆధారాలు, పేపర్ మూలకంగా జరిగిన లావాదేవీలను నిగ్గు తేల్చాలని మరో 3 కమిటీ సభ్యులను ఏర్పాటు చేసింది. వారిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్, లా సెక్రటరీ ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరికి ఒక టాస్క్ ఇచ్చారు. అంటే కల్తీ నెయ్యి వాడకం ద్వారా, అంటే 60 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసి 250 కోట్ల రూపాయల మేరకు దుర్వినియోగం చేశారు. ఇందులో మనీ ల్యాండరింగ్, అదేవిధంగా వైసీపీ నాయకుల పాత్రపై పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించాలి అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇచ్చిన టాస్క్గా కనిపిస్తోంది. అంటే మొత్తం మీద సిబిఐ, ఆ తర్వాత ఏకసభ్య కమిషన్, వీరికి భిన్నంగా ఈ 3 కమిటీ సభ్యులు పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించడం ద్వారా నిబంధనలు తుంగలో తొక్కిన ఐఏఎస్ అధికారులు, టీటీడీ ఉన్నతాధికారుల పాత్రపై స్పష్టత తీసుకురావాల్సని ఆయన ప్రత్యేకంగా సూచనలు జారీ చేసినట్లు రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఇదే సందర్భంలో
అధికారులపైన శాఖాపరమైన చర్యలకే పరిమితం కాకుండా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా ఆధారాలు సేకరించడానికి కూడా ముగ్గురు సభ్యుల కమిషన్ రంగంలోకి దించినట్లు చర్చ జరుగుతోంది. అంటే శ్రీవారి మనోభావాలతో ఆడుకున్న ఏ అధికారి నాయకులను ఉపేక్షించకుండా ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకొని రాజకీయ విమర్శలతో వదిలేయకుండా కమిటీల ద్వారా ఆధారాలతో సహా దోషులను పట్టుకోవాలనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పట్టుదలగా కనిపిస్తోంది. అందుకోసమే టీటీడీ బోర్డు కేవలం రాజకీయ నేతలే కాకుండా డొమైన్ నిపుణులు ఉండాలని, కొనుగోలు ప్రక్రియ మొత్తం పారదర్శకంగా అంటే L1 పద్ధతి కాకుండా క్వాలిటీ ఆధారంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించినట్లు కనిపిస్తోంది. అంటే ఈ ఎపిసోడ్లో ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో నిందితులను కఠినంగా శిక్షించాలనేది ఆయన పట్టుదలగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ పర్చేసింగ్ కమిటీ సభ్యులుగా పనిచేసిన వాళ్ళు పక్కన ఉంటే వారే ప్రధానంగా నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, రాష్ట్ర సమాచార సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, తమిళనాడుకు చెందిన వైద్యనాథన్ కృష్ణమూర్తి సభ్యులుగా ఉన్నారు. వారు కూడా ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్న వారి ప్రస్తావన ఎక్కడా లేకపోవడం, వారి నుంచి సమాధానాలు చెప్పించుకునే పరిస్థితులు లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఆధారాలు బయటికి రావడం అనేది కష్టంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నిటినీ నిగ్గు తేల్చడానికే ముగ్గురు సభ్యుల కమిషన్ ఏర్పాటు చేశారని, ఈ కమిటీ సభ్యులు సమగ్రమైన ఆధారాలు సేకరించి నిందితులు బాధ్యులను చట్టం ముందు నిలపాలనే లక్ష్యంగానే ముగ్గురు సభ్యుల కమిషన్ ఏర్పాటుకు దారితీసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కమిటీతో ఈ దర్యాప్తు విచారణ ఆగుతుందా, లేదంటే మరో కమిటీ వస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.